షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యం చేత మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు. అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు, మీరు స్టేటస్లో పెట్టుకుంటున్నారు. యవనస్తుల యొక్క ప్రయాసాన్ని మీరు గుర్తెరిగి అనేకులు దీవించబడటకు మీరు కారకులవుతున్నారు. బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. పరలోకపు తండ్రి ఇస్సాకు గారితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీ తండ్రి గారైన అబ్రహాము నా మాటలు విని, నా ఆజ్ఞలను విని, నా కట్టడలు అనుసరించి నా మాట గైకొన్నాడు. కాబట్టి నీవు కూడా అదే విధంగా నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను, నా నియమములను నువ్వు అనుసరించినట్టు అయితే అబ్రహామును ఎలా ఆశీర్వదించానో నిన్ను అలా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ సమయంలో మరి గేరారు దేశంలో ఆయన పంట వేసి 100 రెట్ల ఫలం పొందుకున్నాడట. ఎలా సాధ్యం బిడ్డలారా? ఒక డబుల్ రావచ్చు పంట, త్రిబుల్ రావచ్చు, 3 టైమ్స్ రావచ్చు, 4 టైమ్స్ రావచ్చు, కానీ 100 రెట్ల పంట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారి ఎడల, ఆయన కట్టడను అనుసరించిన వారి ఎడల, ఆయన నియమములను పాటించే వారి ఎడల అట్టి కృప పరమ తండ్రి చూపువాడై ఉన్నాడని మనకి ఈ మాటల ద్వారా మనం గ్రహించవలసిన వారైన బిడ్డలారా. అందుకే అబ్రహాము గారిని బట్టి ఇస్సాకు గారిని ఆశీర్వదించాడు, ఇస్సాకు గారిని బట్టి యాకోబు గారిని ఆశీర్వదించాడు, యాకోబు గారిని బట్టి 12 గోత్రకర్తలను. ఈరోజు వారు ప్రపంచానికే, సర్వ భూప్రపంచానికే వారు ఆహారం పెట్టేవారుగా ఉన్నారు. వారు తీసుకునే పంటలు ఈ ప్రపంచంలో ఏ దేశము ఎక్కడ తీయలేరు. సో అన్ని సమృద్ధి అయిన పంటలు. సో వారు తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీస్తూ మరి ప్రపంచానికి కూడా మేము ఆహారము పెట్టగలము అనే మాట వాళ్ళు సెలవిస్తున్నారు. ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్న వారు వాళ్ళే. ప్రపంచానికి ప్రతి సైన్స్లో, మరి వార్ విపన్స్లో, యుద్ధ విమానాలలో అన్నిట్లలో వారే ప్రపంచానికి వారు ఏలికగా సప్లై చేసే విధంగా ఉన్నారు. సో దేన్ని బట్టి అనగా అబ్రహాము గారు ఏ ధర్మాన్ని అనుసరించాడో, ఏ ఆజ్ఞలను అనుసరించారో, ఏ కట్టడలను అనుసరించారో అదే వాటిని ఈ రోజు వరకు ఆచరిస్తున్నారు. అందుకే విశ్వాసం ద్వారా అబ్రహాము పిల్లలమైతున్న మనము కూడా అబ్రహాము గారు అనుసరించిన ఆజ్ఞలు మనం అనుసరించవలసిన వారు విన్నాం. అప్పుడు ధర్మం ఎక్కడిది, ఆజ్ఞలు ఎక్కడిది అని చాలామంది అనుకుంటారు. సో పరలోకపు తండ్రికి స్నేహితుడు అబ్రహాం గారు. స్నేహితుడికి పరలోకపు తండ్రి ఏది దాచిపెట్టాడు. సో ఆయనకు తన ధర్మాన్ని నేర్పించాడు, ఆజ్ఞలను నేర్పించాడు, కట్టడలను, నియామక కాలములను సైతం ఆయనకు నేర్పించాడు. కాబట్టి ఆయన వర్ధిల్లాడు, ఆయన సంతానం వర్ధిల్లబడింది. నీవు కూడా అబ్రహాం పిల్లలుగా నువ్వు వర్ధిల్లబడాలంటే ఆ ఆజ్ఞను, ధర్మమును మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానమును ఇస్సాకు, యాకోబుల పక్షాన్ని స్థిరపరిచిన తండ్రి, విశ్వాసం ద్వారా అబ్రహాం పిల్లలమైతున్న మా పక్షంలో కూడా అదే ధర్మమును, అదే ఆజ్ఞను, కట్టడలను, నియామకాలను ఆచరించే వారు ఉండుటకు సహాయం చేయమని నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియో, మన రక్షకును, విమోచకును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.